చంద్రబాబు నాయుడు గారు అసలు ఆంధ్రప్రదేశ్‌కి అమరావతియే రాజధానిగా ఉండాలని చెప్పి ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకు ఎంచుకున్నారంటే, వాస్తవానికి రాజధాని ఎప్పుడు, ఎక్కడ, ఎలా పెట్టాలనే దాని మీద 2014 ముందు చాలా తర్జనభర్జన జరిగాయి. ఇప్పుడు కాదు. అంటే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లెగిసినప్పటి నుంచి కూడా కేంద్రం తెలంగాణ ప్రకటించేస్తుందా? ప్రకటించదా? ప్రకటిస్తే ఆంధ్ర పరిస్థితి ఏంటి? ఆంధ్ర రాజధాని ఏంటి? జనరల్‌గా ఆంధ్ర రాజధాని అని కాకపోయినా అందరి దృష్టిలో మీరు ఒకసారి పాత వాళ్ళ తరం వాళ్ళని కదిలిస్తే ఆంధ్రప్రదేశ్ కూడా మద్రాసు రాష్ట్రం కింద ఉండేది. ఓకే. మద్రాసు రాష్ట్రం అందుకు సౌత్ ఎవరి నుంచి నార్త్ ఎవరు వెళ్ళినా మద్రాసి అనేవారు. సో అటు కేరళ కానీ కర్ణాటక కానీ తమిళనాడు ఆంధ్ర ఇవన్నీ కలిపి ఒకటే మద్రాసు ఉండేది. ఇండస్ట్రీలు కూడా అక్కడే ఉండేవి. ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా అక్కడే ఉండేది. కాకపోతే తెలుగు వారికి వచ్చేసరికి మద్రాస్కి ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఏదంటే బెజవాడ పేరు ఎక్కువ చెప్పేవారు. కోర్స్ దాన్ని విజయవాడ అంటున్నాం. అంటే ట్రాన్స్పోర్ట్ పరంగా కానీ లేబర్ పరంగా కానీ లారీల పరంగా అన్ని పరంగా కూడా చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఇవన్నీ కూడా బెజవాడ అనేవారు. ఒకప్పుడు ఆ ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ అది కూడా సెకండ్ ఆప్షన్ కింద బెజవాడే ఉండేది. ఎప్పుడైతే 53లో ఆంధ్ర రాష్ట్రం అవతరించింది, 53లో ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా కర్నూలు ఉండేది, 56లో ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత హైదరాబాద్ రాజధాని చేశారు. కోర్స్ మహానుభావుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ దీనివల్ల నిజాం నవాబు పరిపాలించే దాన్ని కూడా తెలంగాణ మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్లో కలిపి అప్పట్లో ఆంధ్రప్రదేశ్ అని పెట్టారు. అప్పుడే దాన్ని తెలంగాణ ఆంధ్రాగానో లేదంటే ఇంకేదో తెలుగు ప్రదేశ్ గాను ఇంకేదో పెట్టుంటే బాగుండేది. అక్కడ కొంత ఫీలింగ్ కూడా స్టార్ట్ అయ్యింది నాకు తెలిసినంత వరకు. సో ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు వాళ్ళను ఆంధ్రులు అంటారనే కాన్సెప్ట్లో మరి అది ఎక్కడ ఆ వర్డ్ పుట్టిందో లేదో తెలియదు. చాలా మంది తెలంగాణలో ఒప్పుకోరు. ఆంధ్రులు అంటే కేవలం ఆంధ్ర వాళ్ళే, తెలుగు వాళ్ళు కాదు అని అంటారు. సో ఎవరి అభిప్రాయం వాళ్ళది. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత హైదరాబాద్ రాజధానిగా వేశారు. ఎందుకు హైదరాబాద్లో అప్పటికే ఆంధ్రాలో ఉండే చాలా నగరాల కన్నా హైదరాబాద్ పెద్ద నగరం, పురాతన నగరం. ఆల్రెడీ నవాబులు హయాంలో కొన్ని కట్టించినవి వాటిని అటు ఇటుగా మార్చి దాన్ని ప్రభుత్వ కార్యాలయాల కింద వాటి కింద వాడుకోవడం ఇవన్నీ జరిగాయి. సరే మొత్తానికి హైదరాబాదు అనుకున్నారు. మరి ఎందుకో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని డిక్లేర్ చేసింది. ఇంకా అందరూ రాయలసీమ కానీ ఆంధ్ర కానీ తెలంగాణ ప్రతి ఒక్కరు కూడా పెట్టుబడులు ఇక్కడ పెట్టడం, బ్రతుకు తెరుగు ఇక్కడే రావడం ఇవన్నీ జరిగాయి. తర్వాత కొంతమంది ఇండస్ట్రీ పెద్దలు ఏం చేశారంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి తమిళనాడులో తెలుగు వాళ్ళకి అంత ప్రాధాన్యత ఉండట్లేదని చెప్పి ఇట్లా హైదరాబాద్ కొంతమంది షిఫ్ట్ అవ్వడం. ఇక్కడ అక్కినే నాగేశ్వరరావు గారు కానీ లేదంటే సారథి స్టూడియోస్ ఆయన కానీ ఇట్లాంటి వాళ్ళు మెల్లమెల్లగా స్టూడియోలు ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత మెల్లమెల్లగా ఇండస్ట్రీ వచ్చింది. తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీ లాంటి మహా స్టూడియోలు కట్టిన తర్వాత పూర్తి స్థాయిలో ఇండస్ట్రీ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఇంక అందరూ హైదరాబాదు ఇది కానీ చేశారు. హైదరాబాద్ కానీ ఐటీ హబ్గా అన్నీ చేశారు. వికేంద్రీకరణ అనేది జరగలే. సర్లే అనుకున్నారు. కానీ తెలంగాణ ఉద్యమం ఇప్పుడైతే ఉవ్వెత్తున లేసిందో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోతుంది. అయితే దాన్ని మళ్ళీ రాయలసీమను తెలంగాణ కలపాలా, రాయల తెలంగాణ చేయాలా అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఎంత తతంగం ఉంది దీని వెనక. అంటే అమరావతిని ఎందుకు చూజ్ చేసుకోవాల్సి వచ్చింది దాని గురించి చెప్తున్నా. ఇక మరి తెలంగాణకు విడిపోయినప్పుడు తెలంగాణకి రాయలసీమను కలపాలా, రాయల తెలంగాణను కలపాలా. రాయల తెలంగాణను కలిపినప్పుడు రాయలసీమలో కొంత డిమాండ్ ఏం చేశారంటే మనకి కనీసం సముద్ర తీర ప్రాంతం ఏదో ఉండాలి కదా, నెల్లూరును ఒక్కటి మాతో కలిపి రాయల తెలంగాణగా చేయండి అని చెప్పి ఇంకొంతమంది డిమాండ్ తీసుకొచ్చారు. నెల్లూరు వరకు ఒక్క నెల్లూరు జిల్లా కలిపిన తెలంగాణ రాష్ట్రానికి ఏదో ఒక దాన్ని ఏమంటారు సముద్ర తీరం అనేది కలిసి వస్తుంది కదా అని ఒక హార్బర్ ఏదో తయారు చేసుకోవడంకో సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో అలాగే లేదు నెల్లూరు మళ్ళీ కోస్తా తీర ప్రాంతంలోకి వస్తుంది, అది మేము ఒప్పుకోమని చెప్పి ఆంధ్రులు రకరకాలుగా అయింది. మొత్తానికి అవే వద్దురా బాబు మా తెలంగాణ మాకు ఇవ్వండి అని చెప్పి వీలు కావడం, అటుపక్క సమైక్యం చేసినా కూడా పూర్తి స్థాయిలో ప్రతిఫలించలేకపోవడం, మొత్తానికి తెలంగాణ ప్రకటించారు. తెలంగాణ ప్రకటించాకనే అందుకే చాలా సందర్భాల్లో నేను చెప్పిన అంశం ఏంటంటే భారతదేశంలో ఏర్పడిన 29వ రాష్ట్రం ఏది అంటే నా దృష్టిలో ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే తెలంగాణ అందరూ అనొచ్చు, తెలంగాణకు అన్నీ ఉన్నాయి. రాజధాని ఉంది అంటే విడిపోవడం రాజధానితో విడిపోయింది. కాకపోతే రాజధాని 10 ఏళ్ళ వరకు ఉమ్మడి రాజధానిగా వాడుకోవచ్చు అని చిన్న క్లాజ్ ఏదో పెట్టినట్టున్నారు. అది మొన్న జూన్ 2తో అది కూడా అయిపోయినట్టు. సో ఇట్లా మొత్తానికైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు. ఏంటి అప్పుడే 2014లో బైఫ్రికేట్ అయిపోయిన తర్వాత తెలంగాణ సెపరేట్గా ముఖ్యమంత్రి అయ్యారు. ఆంధ్రప్రదేశ్కి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే జైలు నుంచి వచ్చి విపరీతంగా పాదయాత్రలు అవి ఇవి చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ప్రజలు నమ్మలేదో
లేదంటే ఈయనకి పరిపాలన అనుభవం లేదు కాబట్టి Experience. పరిపాలన అనుభవం అండ్ మోర్ ఓవర్ చంద్రబాబు అనే వ్యక్తి గుడ్ అడ్మినిస్ట్రేటర్, గుడ్ విజనరీ పర్సన్ అని ప్రజల్లో బాగా నమ్మారు, చంద్రబాబు గారికి పట్టం కట్టారు. సో ఆయన అనుకున్నట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎలా అంటే ఒంగోలు దగ్గర ఎక్కువ ప్రభుత్వ స్థలం ఉంది, అక్కడ పెడితే బాగుంటుంది, చాలామంది నాయకులు కూడా అక్కడ ల్యాండ్లు కొనుక్కున్నారని కూడా వార్తలు వచ్చాయి. దాంట్లో వాస్తవం ఎంత ఉందో తెలియదు కానీ అప్పుడే ది గ్రేట్ సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు కూడా నెల్లూరు దగ్గర ఒంగోలు దగ్గర ప్లేసులు కూడా కొన్నారు, జాగాలు కొన్నారు అని చెప్పి మరికొద్దిగా రియల్ ఎస్టేట్ భూమి పెరగడం ఇవన్నీ జరిగాయి. అనూహ్యంగా చంద్రబాబు గారు ఏం చేశారంటే ఇప్పుడు రాయలసీమ కర్నూలు అనంతపురం చూస్తే అటు ఆల్మోస్ట్ ఆల్ కర్ణాటక బార్డర్ అది. అక్కడ రాయలసీమలో అందరూ మ్యాక్సిమం ఏది అవసరమైనా, ఏది హాస్పిటాలిటీకి సంబంధించి కానీ, చదువులకు సంబంధించి కానీ, ఉద్యోగాలకు సంబంధించి కానీ అటు బెంగళూరు వెళ్తారు, లేదా చెన్నై వెళ్తారు, హైదరాబాద్ రారు. రాయలసీమ ఆ బార్డర్ వాళ్ళు ఎక్కువగా, అంటే నేను అబ్జర్వ్ చేసింది. సరే ఇటు వైజాగ్ పెట్టాలనుకోండి క్యాపిటల్, వైజాగ్ పెట్టాలంటే వైజాగ్కి విజయనగరం మధ్యలో స్థలాలు ఉన్నాయి కానీ పూర్తి స్థాయిలో ఎంత స్థలం లేదు. అండ్ మోర్ ఓవర్ అంత ఎక్విజిషన్ చేయడానికి ఛాన్సెస్ తక్కువ. ఎందుకంటే విశాఖపట్నము కానీ కొన్ని ఈ ఉత్తరాంధ్ర ఏవైతే ఉన్నాయో ఈ మహానగరాలన్నీ కూడా తూర్పు కనుమలకి తీర ప్రాంతంగా మధ్యలో ఉన్నాయి. తూర్పు కనుమలు అంటే ఐడియా ఉంది కదా మీకు, ఇండియా మ్యాప్కి మనకి తూర్పు కనుమలు ఎలాగ ఉంటాయి, పశ్చిమ కనుమలు ఎలాగ ఉంటాయి, ఇవన్నీ కలిసిన దగ్గరే నీలగిరి కొండలు ఏమో అంటారు సంథింగ్, అందులోనే ఆ ఎండింగ్లోనే ఊటీ ఎక్కడో అంటారు, నాకు కరెక్ట్గా ఐడియా లేదు. సో ఈ తూర్పు కనుమలకి తీర ప్రాంతం మధ్యలో ఉండి విశాఖపట్నం, ఈ శ్రీకాకుళంలో కొంత ప్రాంతాలు, విజయనగరం జిల్లాలో కొంత ప్రాంతాలు ఉన్నాయి. సో అక్కడ తీర ప్రాంతం ఒకవైపు అడ్డు అయిపోవడం వల్ల ఎంత ప్లేస్ వరకు ఆక్యుపై చేయగలరు, ఎంతవరకు గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నా కూడా ప్రైవేట్ స్థలాలు ఎంతవరకు తీసుకోగలరు? ఇంకా ఆప్షన్ లేదు. ఉన్నది ఒకటే ఆప్షను ఇక్కడ విజయవాడ, అదే మంగళగిరి, అమరావతి, ఏదైతే ఇప్పుడు అమరావతికి రీజన్ అన్నారో అక్కడ ఎక్కువ స్థలం ఉంది. ఎంత స్థలం ఉందంటే నాకు తెలిసి 30,000 ఎకరాల వరకు ల్యాండ్ ఎక్విజిషన్ చేశారట, అది కూడా ఒప్పించి. సో ఇంకా అదొక్కటే ఆప్షన్ ఉంది కాబట్టి అమరావతిని ఒప్పుకున్నారు. అమరావతిని చేద్దామని ఎప్పుడైతే తలంపు వచ్చిందో దానికి తర్వాత కొన్ని శాస్త్రాల్లో కూడా కొంతమంది వేద పండితుల్ని, అలాగే కొంతమంది సినిమా దర్శకులను కూడా, రాజమౌళి లాంటి వ్యక్తులను కూడా కన్సల్ట్ చేశారు కదా, గుర్తుందో లేదు మీకు, తీసుకొచ్చి చూపించి దీన్ని అమరావతి విశ్వనగరంగా తయారు చేయాలంటే ఏంటి, ఎలా డెవలప్ చేయాలి, ఎలాగా రోడ్లు డిస్కషన్ చేస్తే ఎలా బాగుంటుంది. ఎందుకంటే రాజమౌళి ఒక విజన్తో, ఇప్పుడు ఆయన డైరెక్టర్ అయినంత మాత్రాన ఆయన గ్రాఫిక్ చేయకపోవచ్చు, కానీ నాకు ఇది ఇలా కావాలబ్బా, ఇది ఇప్పుడు బాహుబలి సినిమా ఉంది, ఇక్కడ ఈ కోట ఇలా కావాలి, ఇక్కడ రోడ్స్ ఇలా ఉండాలి అని ఒక విజనరీతో చెప్పి చేయించుకునేదే కదా అదంతా గ్రాఫికల్గా అయినా. సో ఇక్కడ కూడా మీరు ఎలా చేస్తే బాగుంటుంది అని ఆయన సజెషన్ తీసుకున్నాడు. చాలామంది దాన్ని ఏమంటారు, హార్టికల్చర్స్ వాడిని, తర్వాత ఈ కన్స్ట్రక్షన్ సంబంధించిన వాళ్ళని కలిశారు, చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్న పెద్ద పెద్ద కంపెనీలకు కూడా పిలిపించి ఎట్లా అయితే బాగుంటుందో కూడా చంద్రబాబు గారు చేయించారు. సో ఎంతమందికి కూడా ల్యాండ్ ఎలా ఇచ్చారు అంటే కొంత ఒప్పందం, ఇన్నేళ్ళు లీజుకను, లేదంటే మీకు ఇస్తే మీకు ఉపాధితో పాటు మీరు ఇక్కడ కొంత వేరే దగ్గర కొంత ల్యాండ్ ఇస్తామను, మీరు అక్కడ ఇల్లు కట్టుకోవడానికి ఇస్తామను, లేదంటే మీ పిల్లలకు ఉద్యోగాలను, ఏదో మొత్తానికి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చాలా తలనొప్పులు, చాలా ఇబ్బందులు పడి మొత్తానికి వాళ్ళందరికీ ఒప్పించింది. ఒకరు ఇద్దరు కాదు, 30,000 ఎకరాల ఎక్విజిషన్ అంటే కనీసం 30,000 మందైనా ఉండరా, రైతులు ఉంటారుగా. ఎందుకు అంత గత ప్రభుత్వంలో ఈ సుమారుగా ఈ 5 ఏళ్ళ పాటు 365 × 5 వేసుకోండి, ఎన్ని రోజులు కూడా అక్కడ ధర్నా చేస్తూనే ఉన్నారు కదా అమరావతి రైతులు. సో వాళ్ళందరూ కూడా ఎందుకు అంత ఇదైపోయారంటే, ఇంత మేము చేసి మేము ఏదో ఆశించి, ఎవరైనా అంతే కదా, పెడతాడంటే ఎవరికైనా ఆశ. మా ప్రాంతంలో రాజధాని అయితే మా భూమిని వాళ్ళకి ఇచ్చినందుకు, మాకు దాని పక్కనే మాకు వేరే ప్లేస్ ఇస్తే అక్కడ మేము ఇల్లు కట్టుకుంటే, రేపు పొద్దున రాజధాని అయితే మా పిల్లలు ఎక్కడే సెటిల్ అవుతారు అని ఎవరి స్వార్థం వాళ్ళకు ఉంటుంది. మొత్తానికి అట్లా ఎన్ని వేల మంది రైతులకి చంద్రబాబు గారి ప్రభుత్వం ఒప్పించి అమరావతిని డిసైడ్ చేశారు. అది కూడా ఎందుకు, అమరావతి నథింగ్ బట్ విజయవాడకు ఆనుకునే ఒక మహానగరం తయారు చేద్దామని. ఇక్కడ వాళ్ళు చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే, హైదరాబాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్ తర్వాత వెల్ ఎస్టాబ్లిష్డ్ సిటీ ఏదైనా ఉందంటే వైజాగ్, విజయవాడ, తిరుపతి, తర్వాత ఒంగోలు, నెల్లూరు. ఇంకోటి విజయవాడ పక్కన గుంటూరు కూడా ఉంది. ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే, ఒక పెద్ద నగరం పక్కన ఇంకో దగ్గరలోనే ఒక 20-30 కిలోమీటర్లు ఇంకో మహానగరం తయారవడం అనేది చాలా అరుదు. ఎందుకంటే విజయవాడ అంత పెద్ద నగరం పక్కనే మళ్ళీ గుంటూరు కూడా అదొక పెద్ద నగరం.
పర్టికులర్గా మీరు చూస్తే విజయవాడ కన్నా విస్తీర్ణ పరంగా గుంటూరే పెద్ద ఉంటుంది నాకు తెలిసి. అఫ్ కోర్స్ విజయవాడ మొదటి నుంచి ఉన్న పాత నగరం కాబట్టి దానికి నేము ఫేమ్ ఉంది. ఎందుకంటే బిగ్గెస్ట్ జంక్షన్ సౌత్లోనే నాకు తెలిసి ఇండియాలోనూ కూడా పెద్ద బిగ్గెస్ట్ జంక్షన్ అంటారు రైల్వే పరంగా. ఈవెన్ ట్రాన్స్పోర్ట్ పరంగా కూడా పెద్ద కాంప్లెక్స్, ఆర్టీసీ కాంప్లెక్స్ కూడా. సో అట్లా విజయవాడ అయితే అటు రాయలసీమ వాళ్ళకి, ఇటు నెల్లూరు వాళ్ళకి, ఇటు ఉత్తరాంధ్ర వాళ్ళకి కూడా సెంటర్లో ఉంటుంది. ఎవరికైనా ఒక మ్యాక్సిమం 6 hours 7 hours జర్నీ అనే కాన్సెప్ట్లోనే అక్కడ పెట్టడం జరిగింది. ఆ తర్వాత శాస్త్ర పండితులు కూడా కొంతమంది ఏం చెప్పారంటే ఇది బ్రహ్మంగారు చెప్పిన దాంట్లో కూడా ఉంది, రాబోయే రోజుల్లో తెలుగు వారికి అమరావతి రాజధానిగా మారే అవకాశం ఉంది అని కూడా చెప్పారు. దాంతోపాటు ఇంకోటి కూడా చెప్పారు, మన గౌతమీపుత్ర శాతకర్ణి పేరు విన్నారు కదా, అది బాలయ్య గారి సినిమా కూడా వచ్చింది. ఆ శాతకర్ణి గారు మన తెలుగువాడు. ఇక్కడ నుంచి అమరావతి నుంచి కూడా మొత్తం భారతదేశాన్ని అంతా కూడా పరిపాలించాడు. మీరు ఆ సినిమాలో కూడా చూస్తే అమరావతిలో కుందేలుకు మీసాలు ఉంటాయని కూడా చెప్తా. అంటే పౌరుషానికి అంత పేరుగాంచి మొత్తం దేశం అంతటా కూడా ఈ అఖండ భారతాన్ని కూడా ఒక్క తాటిపై తీసుకొచ్చింది ఈ అమరావతి నుంచే. కాబట్టి మరలా పునర్వైభవం రాబోతుంది, అంతే కదా, తాతలు చేసింది తరతరాలకి అంటారు. సో ఆ వైభవంతో మరలా ఇప్పుడు అమరావతి పునరుద్ధరణకి స్టార్ట్ అయింది, మరొక మహానగరం తయారైపోతుంది అనేది వీళ్ళు చెప్పారు. దీనికి మరలా అదేంటది లేవా చేయకూడదంటే ఆల్రెడీ విజయవాడ డెవలప్డ్, విశాఖపట్నం ఆల్రెడీ దానికి ప్రకృతి సహసిద్ధంగా ఏర్పడిన వనరులు ఉన్నాయి. విశాఖకి మీరు ప్రకృతి అందాలు మీరు చూస్తే ఆ షీషోర్ ప్లస్ పాయింట్, ప్రతిది కూడా హార్బరు, ఇవన్నీ కూడా ఉన్నాయి. పైగా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన త్రివిధ దళాలకు సంబంధించిన బేస్ క్యాంపులు కూడా అక్కడ ఉన్నాయి. ఆర్మీకి కానీ, నేవల్కి కానీ, ఎయిర్ ఫోర్స్ సంబంధించిన కొన్ని ఉన్నాయి విశాఖలో. సో దాన్ని ఎవరు డెవలప్ చేయక్కర్లే, బై డిఫాల్ట్గా డెవలప్ అవుతుంది. సో ఒక కొత్త నగరాన్ని క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది? ఆయన విజన్ ఏంటి? ఒకప్పుడు సైబరాబాద్ అని పెట్టాడు. సైబరాబాద్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఉందా సైబరాబాద్ అనేది ఇంతకుముందు? హైదరాబాద్ ఉంది, సికింద్రాబాద్ ఉంది. రెండింటినీ కలిపి ఆయన సైబరాబాద్ అన్నాడు. ఈ రెండు పేర్లతో కలిపి ఇంకో నగరాన్ని సృష్టిస్తాను, అదే సైబరాబాద్ అన్నాడు. అక్కడ ఆ మాధాపూర్ నుంచి అదొక హైటెక్ సిటీ, ఆ తర్వాత కొండాపూరు, గచ్చిబౌలి, ఇదంతా కూడా అదొక వేరే భూతల స్వర్గం ఈ రోజుకి. ఆయన అప్పుడే అన్నాడు, ఇప్పుడు ఆల్మోస్ట్ 99లోనే విజన్ 2020తో మనం అందరం పనిచేయాలి అన్నాడు. అంటే సరిగ్గా టార్గెట్ పెట్టుకున్నాడు అక్కడికి 20 ఏళ్ళు కానీ. 2020 సరికి ఎలా తయారైంది హైదరాబాద్? సో అదే కాన్సెప్ట్తో, అంటే ఇక్కడ నేను పొగుడుతున్నానో లేదా ఆయన ఫేవర్గా చెప్పిన మాట కాదు, ఏదైతే ఆ విజన్ అనుకున్నాడో ఆ విజన్ వచ్చేసరికి ఇప్పుడు ఎలా రూపుదిద్దిందంటే, ఆయన అనుకున్నప్పుడు అందరూ ఏమన్నారు, కంప్యూటర్లు ఏమైనా తిండి పెడతాయా, ఈ ఐటీలు ఏమైనా మనకు ఉపయోగపడతాయా, ఎందుకు అసలు ఎవరికి వ్యవసాయ రైతులకి కూలీలకి వాళ్ళకి ఉపయోగపడేది చెప్పొచ్చు కదా, ఆ కరెంటు ఏమైనా ఇవ్వచ్చు కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు 2004లో రావడానికి కూడా ఈ కరెంట్ ఎఫెక్టే, ఫ్రీ కరెంట్ అని చెప్పాడు ఆయన. సో అప్పటి వరకు ఈయన ఫ్రీ కరెంట్ అది చెప్పలే. ఈయన మిగతా అంటే మనిషిని ఎలా బతకాలో నేర్పించాడు, రకరకాలుగా రిసోర్సెస్ కల్పించాడు. ఇవన్నీ ఆవిడ తిండి పెడతాయన. ఈరోజు హైదరాబాద్లో ఉండే 1.5 కోటి జనాభాలో 80 లక్షల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఐటీ సెక్టార్ మీద బతుకుతున్నారు. మీకు ఆ విషయం తెలుసా? 80 లక్షలు అంటే ఆల్మోస్ట్ సగం మంది కదా. మరి ఆ రోజు ఇది తిండి పెడతాదని అన్నారుగా, ఇప్పుడు ఏం మాట్లాడతారు? ఇప్పుడంటే ఏమంటారు, ఆయన చేసింది ఏముంది, ఆటోమేటిక్ హైదరాబాద్ అందరూ చేశారు. ఎప్పుడో నేదురుమల జనార్దన్ రెడ్డి గారు టైంలో శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసి రాయేసేస్తే అయిపోయిందా? గవర్నమెంట్ డెవలప్ అయిపోయిందా? మరి పట్టించుకోకర్లే. పోలవరం కూడా ఎప్పుడో శంకుస్థాపన చేశారు. చంద్రబాబు గారు మొన్న హయాంలో కదా 70% అయ్యింది. రాయేసేస్తే అయిపోయినట్టన్నా. అంటే కొంతమంది వితండవాదంతో అలా మాట్లాడారు. ఎక్కడ? ఎస్పెషల్లీ తెలంగాణలో. నేదురుమల జనార్దన్ రెడ్డి గారు ఎప్పుడో రాయేశారు, ఆయన వేసిన బీజమే, ఆయన రాయేసి వదిలేశాడు, తర్వాత ఏం పట్టించుకున్నాడు? అట్లా పోలండి, ఎవరి అభిప్రాయం వాళ్ళది. సో ఇలాగా అన్ని అయిన తర్వాత ఓకే, మనం అక్కడ సైబరాబాద్ అంటే ఒక మహానగరాన్ని నిర్మించి, ఇప్పుడు అందుకే కదా కమిషనరేట్లు 4 ఉన్నాయి కదా, హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాద్ కూడా ఉంటుంది కమిషనరేట్, ఐడియా ఉందా? సో సైబరాబాద్ కమిషనరేట్ ఎలా ఏర్పడింది? దీనివల్లే. సో అలాగే ఇప్పుడు కూడా ఒక సెపరేట్గా ఒక నగరాన్ని క్రియేట్ చేద్దాము, విజయవాడకు ఆనుకునే అవ్వచ్చు, లేదా అమరావతి అని. ఆల్రెడీ అమరావతి అనే ఊరు ఉంది, గ్రామం అది. అమరేశ్వరుడు అంటే పంచారామ క్షేత్రాల్లో అదొక ఆలయం, తెలుసు కదా. పంచరామాలు భీమవరము, పాలకొల్లు, సామర్లకోట, ఇంకోటి 4 గోదావరి జిల్లాలు ఉన్నాయి. ఇదొక్కటి అమరావతి ఒక్కటి గుంటూరు జిల్లాలో ఉంది. మీకు ఐడియా ఉందా? మీరు గోదావరి జిల్లాలో కదా, మీకు ఐడియా ఉంటుంది. సో 5వ పంచారామ క్షేత్రం అమరావతి, అక్కడ అమరేశ్వరుడు. సో ఆ అమరేశ్వరుడు ఆశీస్సులు ఉన్నాయి. పైగా గౌతమీపుత్ర శాతకర్ణి ఉన్నప్పుడు కూడా ఇక్కడి నుంచి ఆయన పరిపాలన చేశాడు. ఎందుకంటే డైరెక్టర్ క్రిష్ కూడా ఆయన ఇంటర్వ్యూలో చెప్పాడు, ఇప్పటికీ వాటి ఆనవాళ్ళు ఉన్నాయి అమరావతిలో.
శకలా వెతికి తీస్తే దొరికాయంట. అప్పటి రాతలు తెలుగు అక్కడి నుంచి పరిపాలించారని, దానికి సంబంధించిన మూలాలు ఉన్నాయని కూడా ఆయన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ప్రమోషన్ టైంలో చెప్పాడు ఆయన కూడా. సో ఒకప్పుడు మన తెలుగువారు దిగ్విజయంగా అఖండ భారతావని పరిపాలించిన అమరావతి కూడా ఇదే. దానితో బ్రహ్మంగారు కూడా రాబోయే రోజుల్లో తెలుగువారికి ఇది అమరావతి రాజధాని క్షేత్రంగా విరాజిల్లుతుందని కూడా ఆయన చెప్పారట బ్రహ్మంగారు కాలజ్ఞానంలో. సో ఇట్లా మొత్తం మీద మరి ఆ భగవంతుడు చెప్పిన సంకల్పమో లేదంటే ఆయనకి మైండ్లో అలా పుట్టిందో తెలియదు, ఆ విధంగా అది దారి తీసుకోవడం అమరావతి కాన్సెప్ట్. నెక్స్ట్ వాళ్ళు వచ్చి మీకు తెలిసిందే, కావాలని చంద్రబాబు గారు పెట్టారు కాబట్టి అది చేయకూడదు. చంద్రబాబు గారు ఈ కంపెనీ వచ్చింది కాబట్టి ఈ కంపెనీ ఉండకూడదు. చంద్రబాబు రోడ్డు వేసాడు కాబట్టి రోడ్డు తవ్వేయాలి. చంద్రబాబు ప్రజావేదిక కట్టాడు కాబట్టి కూల్చేయాలి. ఇదే కాన్సెప్ట్. సో మరలా ఇప్పుడు అమరావతి ఎస్టాబ్లిష్ అయితే బాగుంటుంది. ఎందుకంటే మొన్నటి వరకు కూడా మా అబ్బాయి సోషల్ బుక్లో కూడా మ్యాప్ పాయింట్ ఉంటుంది కదా,